హాయ్ అండి. హలో. నమస్తే. జై శ్రీ కైలాష్. ఇవాళ మీరు ఆల్రెడీ తంబు చూసుంటారు. నేను ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. దానికి ముందర ఏ ఏ థింగ్స్ అనేవి మనకి కైలాస మానస సరోవర యాత్రకి నీడ్ అవుతాయి అనేటువంటి వీడియో ఇవాళ మీ అందరికీ అందించబోతున్నాను. నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో ఇది యాత్రకు వెళ్ళే వాళ్ళకే కదా ఉపయోగపడుతుంది అని అనుకుంటే మాత్రం స్కిప్ చేసేసేయండి. లేదా ఫ్యూచర్లో ఎప్పుడైనా మేము యాత్ర చేస్తే ఇవన్నీ ఉపయోగపడతాయి అనే ఉద్దేశం ఉన్నా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కైలాష్ యాత్రకు సిద్ధమవుతూ ఉన్నా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో బిఫోర్గా అందిస్తున్నది. మనకి ఎప్పుడైనా ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఏం అవసరం అవుతాయి అనేది పక్కాగా తెలుస్తుందండి. బిఫోర్ మనం ఏం అరేంజ్మెంట్స్ చేసుకోవాలి అనేది తెలుస్తుందనమాట. సో ఆ అరేంజ్మెంట్స్ ఇవాళ మీ అందరితో పాటు షేర్ చేసుకోబోతున్నాను. ఇందులో మీకు ప్రైజెస్ కూడా చాలా వరకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే యాత్రల్లో రారాజు వంటి యాత్ర కైలాస మానస సరోవర యాత్ర అని చెప్తారు. అయితే ఇది మనం ఒక 2 దేశాలని దాటి చైనా, టిబెట్ అంత దూరం వెళ్ళబోతున్నాం అనమాట. సో అంత దూరం వెళ్ళేటప్పుడు కామన్గానే ఫ్లైట్ టికెట్స్ కావచ్చు, అక్కడ ఆ చలిని తట్టుకునేటువంటి క్రమంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల పరంగా, మనది ఇక్కడ ఉండేటువంటి సాధారణ వాతావరణంకి మనకి ఏవైతే అవసరం ఉండవో అవన్నీ కొత్తగా కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. లాస్ట్ ఇయర్ కేదార్నాథ్కి కొన్న వాటికన్నా కూడా ఈసారి ఇంకా ఎక్స్ట్రాగా చాలా పడ్డాయండి. యాక్చువల్లీ వాళ్ళు మనకి కిట్ అనేది ఇస్తారు. జాకెట్టు, సాక్స్, కొన్ని రకాల బ్యాగ్స్, అవి కూడా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. అయినా కూడా మన జాగ్రత్త అనేది పర్సనల్గా కొన్ని కేరింగ్ అనేది ఉంటుంది కాబట్టి సో వాటి పరంగా షాపింగ్స్కి మళ్ళీ తప్పకుండా ఖర్చు అవుతుంది. సో మీరు ఏదైనా కొనాలి అని అనుకుంటే గనక అంటే ట్రావెల్స్ వాళ్ళు చెప్పే ప్రకారం, ముందు వెళ్ళిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పాలంటే ఏదో సాదా సీదాగా కొన్ని మాత్రమే క్యారీ చేస్తూ, అంటే ఏం క్యారీ చేయాలో కూడా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. మిగతావన్నీ అక్కడ ఉండే వాతావరణానికి మీ శరీరం తట్టుకునే పరంగా షాపింగ్ పాయింట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అక్కడ కూడా మనం ఇప్పుడు చార్ధామ్కి వెళ్తే కేదార్నాథ్, యమునోత్రి దగ్గర ఎలా అయితే మనకి షాపింగ్ పాయింట్స్ ఉంటాయో అలా మీరు డబ్బుల్ని తీసుకువెళ్ళి అక్కడ తక్కువ రేటుకి, ఇక్కడ మనకు 500 ఉంటే అక్కడ 200 100కే వస్తుందిట. సో అక్కడ ఉండే వాతావరణం ప్రకారం కూడా మీరు షాపింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మినిమల్గా మనం ఏవి ఇక్కడి నుంచి క్యారీ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది చూడడం వల్ల మీకు అసలు కైలాస యాత్రకి ఎంత బడ్జెట్ అవుతుంది కూడా ఒక అవగాహన అనేది వస్తుందన్నమాట. అసలు ఏదైనా ఒక టూర్ పెట్టుకుంటే నేను పక్కాగా చక్కగా ప్లాన్ చేసుకుంటానన్నమాట. ఎందుకో తెలీదు, కైలాస యాత్ర అసలు ఏంటి అనేది కూడా నాకు అవకాశం వచ్చినప్పుడు లేదా ఒక పిలుపు వచ్చినప్పుడు ఒక సందిగ్ధంలోనే ఉన్నాను. ఈరోజు మే 29th అనమాట నేను ఈ వీడియో చేసే టైంకి. ఇంకొక 4 డేస్లో ప్రయాణం, జూన్ 2. అయినా కూడా ఇప్పటికీ ఏదో తెలియని డైలమా, ఏదో తెలియని గందరగోళం, ఒక క్లారిటీ లేదు. ఎన్ని మనం రెడీ చేసి పెట్టుకున్నా ఇంకా ఏదో తెలియని ఒక ఆందోళన, గందరగోళం మనసులో అయితే ఉందన్నమాట. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఫ్రాంక్గా మీరంతా నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి అసలు అనుకున్నప్పటి నుంచి కూడా లోపల గందరగోళంగానే ఉందన్నమాట నాకు. సో అదే గందరగోళంలోనే నేను కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు నాతో నా ఫ్రెండ్స్ మృదుల గారు, కవిత గారు అండ్ మా సిస్టర్ శ్రీ వస్తున్నాడు, బాబు, అండ్ మా అక్క, మా పెద్దమ్మ కూతురు అనమాట. సో తను మేము అక్క చాలా బాగా ప్లాన్ చేసిందండి. అసలు ఎంత మంచిగా ఏమేమి కావాలి, ఏమేమి నీడ్స్ ఉంటాయి, ఏవి మస్ట్గా ఉండాలి అనేవి చక్కగా ఒక పట్టికలాగా తయారు చేసి నాకు చాలా ఈజీ చేసేసింది అనమాట. సో దాని ప్రకారం నేను అన్నీ కొనుక్కోవడం జరిగింది. ఫస్ట్ మీకు ఏమేమి అవసరం అవుతాయి అనేది, అండ్ మనకి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున వెళ్ళినప్పుడు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు కూడా మనకి ఏమేమి నీడ్ అనేది వాళ్ళకి సంబంధించినటువంటి బ్రోచర్లో మెన్షన్ చేసి ఉంటారు. వాళ్ళు ఏమి ఇస్తారు అనేది కూడా మెన్షన్ చేసి ఉంటారు. థింగ్స్ అనేవి మనం ఏం క్యారీ చేయాలి, వాళ్ళు ఏమి ఇస్తారు, ఏవి నీడ్ అవుతాయి, అక్కడ షాపింగ్స్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ కూడా మనకు ఆ బ్రోచర్లో మెన్షన్ అయి ఉంటాయి అన్నమాట. సో దాని ప్రకారం ఇంకా మనం ఒక కేర్ఫుల్గా ఒక పట్టిక తయారు చేసుకుంటే, అక్క ఎలా తయారు చేసిందంటే మెడిసిన్స్, హెల్త్, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. సో అక్కడ హై ఆల్టిట్యూడ్ -degreesలో ఉంటుందండి. సో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మీకు నేను ఇక్కడ పట్టిక స్క్రీన్ షాట్ కూడా పెడతాను. తను నాకు ఎలా అయితే సెండ్ చేసిందో అలాగా ఎవరైనా వెళ్ళే వాళ్ళకి ఫ్యూచర్లో అయినా, నెక్స్ట్ నా డేట్ తర్వాత ప్లాన్ చేసుకునే వాళ్ళకైనా యూజ్ అవుతుందన్నమాట. సో ఒకసారి మీకు ఈ చెక్ లిస్ట్ అనేది ఫైనల్ చెక్కింగ్కి చాలా బాగుంటుంది.
సో ఓఆర్ఎస్ ప్యాకెట్స్, ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ మనకి ట్రెక్కింగ్లో యూజ్ అవుతాయి అన్నమాట పరిక్రమ సమయంలో. సో పర్సనల్ మెడిసిన్స్ అంటే ఎవరికైనా ఏదైనా మెడికేషన్ సర్జరీలు అవి అయ్యి ఉండి వాళ్ళ పర్సనల్ మెడిసిన్స్ ఏవి ఉంటే అవి. సో మోషన్ సిక్నెస్ ఉంటే ఆ ట్యాబ్లెట్స్, పారాసిటమాల్, డైజెషన్ ట్యాబ్లెట్స్, బ్యాండెడ్స్, మజిల్ పెయిన్ స్ప్రే, మాయిశ్చరైజరు, లిప్ బామ్, వెట్ వైప్స్, టాయిలెట్ పేపరు అండ్ డాక్టర్ని అడిగి మనం ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి అనేది డయోమాక్స్ అనేటువంటిది అక్కడ ఆల్టిట్యూడ్ని తట్టుకోవడానికి. ఇది మనం క్యారీ చేయకపోయినా పర్వాలేదు, మనకి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఒకవేళ ఎవరికైనా సిక్నెస్ వస్తే మేము ఇస్తాము, మా దగ్గర ఈ ట్యాబ్లెట్ ఉంటుంది అని చెప్పారనమాట. సో మీరు పర్సనల్గా డాక్టర్ని కలిసి టెస్ట్లు అవి చేయించుకొని హ్యాపీగా ఒక లిస్ట్ తయారు చేసుకోవచ్చు, లేదా ఒక ఫైనల్ చెక్ లిస్ట్ లాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీకు ఈ లిస్ట్ చెప్పడం జరిగిందనమాట. సో ఇందులో నేనేం కొన్నాను అనేది మీకు చూపిస్తా. వీడియో చేసే టైంకి ఎలక్ట్రాలు, ఓఆర్ఎస్ అండ్ హెడేక్, డోలో ఇలాంటివే కదా. అండ్ నాకుండే ఎక్స్పీరియన్స్ ప్రకారం మన మెడిసిన్స్ ఏవి వర్క్ చెయ్యండి హై ఆల్టిట్యూడ్లో. వాళ్ళు ఏం చెప్తే అది వేసుకోవడం బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఈలోపు చలి వెళ్ళేలోపు మనం ఏమైనా టైర్డ్నెస్ వల్ల ఏమైనా కొంచెం ఫీవర్ లాంటివి వచ్చి ఒళ్ళు నొప్పులు లాంటివి ఉంటే చిన్న చిన్న మాత్రలు పనికొస్తాయేమో డోలో లాంటివి తప్ప. లాస్ట్ ఇయర్ ఒక పెద్ద ప్యాకేజ్ పట్టుకొని వెళ్ళాను, అంతా వేస్ట్ అయిపోయింది. అందుకని నేను జస్ట్ ఓఆర్ఎస్, ఎలక్ట్రాల్ మాత్రమే ఉంది, వాటిని క్యారీ చేయాలనుకుంటున్నాను. సో షాంపూ విషయానికి వస్తే మీకు తెలుసు కదా, నేను ఎక్కడికన్నా వెళ్తే ఏ మీరా షాంపూనో మిగతావి ఏమన్నా పట్టుకొని వెళ్ళిపోతాను అని. సో అలాగే ఈ 6 డేస్లో 3 డేస్ స్నానం అయితే ఉండదు. సో షాంపూస్ అయితే నేను 2 రూపీస్ శాచెట్స్ ఉంటాయి కదా, అవి బెటర్ అనుకుంటున్నాను. ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ 7-8 రోజుల్లో మనం మహా అయితే 2-3 సార్లు స్నానం చేసుకుంటామేమో, అంటే తల స్నానము. సో కాబట్టి నేను అనుకుంటున్నాను ఒక 5 శాచెట్స్ అవి పెట్టుకుంటే మనకి లగేజ్కి ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ లగేజ్ కూడా మనకి ఏవైతే బ్యాగ్స్ ఇచ్చారో వాటిలోనే సర్దుకోవాలని చెప్పారనమాట. ఇంకా లిప్ బామ్ విషయానికి వస్తే లిప్ బామ్ కూడా SPF అని అడగాలన్నమాట. మీకు ఇక్కడ ఉంటుంది చూడండి, SPF చూడండి, SPF 50. ఇవన్నీ హై ఆల్టిట్యూడ్ అంటారు. సముద్ర మట్టానికి చాలా ఎత్తులోకి వెళ్ళిపోతాం మనం. అప్పుడు మనకేంటంటే ఆకాశానికి దగ్గరగా ఉండటం వల్ల డైరెక్ట్ సూర్యకిరణాలు ఇంకా మన మీద పడటం వల్ల స్కిన్ పాడైపోతుంది, పొడిబారిపోతుంది, డార్క్ మచ్చల్లాగా వచ్చేస్తే అది అంత తొందరగా వదిలిపెట్టాం అనమాట. సో కాబట్టి వీటికైతే మనం తప్పకుండా మనీ పెట్టుకోవాల్సిందేనండి. మీరు హెల్త్ అండ్ గ్లో కానీ ఏదైనా షాపింగ్ మాల్స్లోకి కానీ అపోలో వంటి వాటిలోకి కానీ వెళ్ళి SPF 50తో ఉండేవి మీ స్కిన్ టైప్ను బట్టి, అంటే బాగా డ్రైనా, సెన్సిటివ్నా, కాంబినేషన్ స్కిన్నా అనేది చెప్పి. సో లిప్ బాము, సన్ స్క్రీన్ లోషన్, మంచి మాయిశ్చరైజర్ చెప్పండి. ఇట్లా మంచు ప్రాంతాల్లోకి వెళుతున్నాము, హిమాలయాల్లోకి వెళుతున్నాము, సో మాకు అక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని తట్టుకునేలాగా ఇవ్వండి అని అవగాహన లేని వాళ్ళైతే అలా అడగండి. అవగాహన ఉన్న వాళ్ళైతే నాకు మా అక్కే చెప్పిందనమాట, అక్క చెప్పిన దాని ప్రకారం ఫాలో అయిపోయాను నేను. సో తనకి బాగా ఐడియా ఉంటాయి ఇలాంటివన్నీ. సో అందుకనేసి ఇదిగో ఇవి శ్రీకి ఒకటి, నాకొకటి లిప్ బామ్స్ తీసుకున్నాను అనమాట. ఇవి నాకు ఒక్కొక్కటి 250 రూపాయలు పడిందండి, 249 రూపీస్ అనమాట. సో ఇంకా మా శ్రీతో వెళ్ళినప్పుడు 1కి 2 క్యారీ చేయాల్సిందే. అందుకని ఎందుకన్నా మంచిదని హిమాలయ మళ్ళీ పట్టుకున్నా. ఎందుకన్నా మంచిది, వాడు ఖచ్చితంగా పోగొడతాడని నాకు తెలుసు. సో ఇంకా సన్ స్క్రీన్ లోషన్ విషయానికి వస్తే నేను పర్సనల్గా మెడికేటెడ్ది యూజ్ చేస్తాను. నాకు డాక్టర్ ఇచ్చినటువంటిదే లాస్ట్ ఒక 10 ఏళ్ళు అవుతుంది నేను వాడబట్టి. ఇప్పుడు అక్క చెప్పిందనమాట, ఆ హై ఆల్టిట్యూడ్కి మంచి సన్ స్క్రీన్ ఉండాలి సంతు, లేకపోతే స్కిన్ పాడైపోతుంది అండ్ అక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని మన స్కిన్ తట్టుకోగలగాలి అని. అండ్ నేను వాడుతున్న సన్ స్క్రీన్ SPF 30 మాత్రమే. సో మనకి ఇప్పుడు 50 కావాలి కాబట్టి అక్క ఇది సజెస్ట్ చేసింది. ఇది నాది మొత్తం సెన్సిటివ్ స్కిన్, నాది శ్రీది అనమాట. సో ఇది ఎంత ఉంది తెలుసా, 50 ml 1400 రూపీస్ ఉందన్నమాట. సో నాకొకటి వాడికొకటి తీసుకున్నాం. ఇది లోపల ఎంత ఉందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు మన చిటికెన వేలంత ఉందండి. ఇదిగో దీన్ని ఎలా వాడాలో ఈ వారం రోజులు జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంకా మాయిశ్చరైజర్ విషయానికి వస్తే అది కూడా అక్కే తీసుకుందనమాట. చాలా పెద్ద డబ్బా ఉంటుంది, మనకు వచ్చేస్తుంది అని చెప్పింది. అందుకని నేను క్యారీ చేయలే. మీకైతే నేను సెటాఫిల్ కానీ ఇలాంటివి అంటే బాగా ఎక్కువ గ్రీజీగా ఉండేలాగా సెలెక్ట్ చేసుకోండి. సో అదొకటి. అండ్ మాయిశ్చరైజింగ్ బాడీ వాష్, ఇది నేను బాడీ వాష్ ఇంకా సోపులు అవి తీసుకెళ్తే ఎక్కడికక్కడ మారుతూ ఉంటాం కదా, స్నానంకి కుదరదు, లిక్విడ్ అయితే బెటర్ అని చెప్పేసి ఇదిగో అవినో ఇది బెటర్ అని చెప్పేసి ఇది నేను ప్రిఫర్ చేశాను అనమాట. ఇంకా సోప్ లాగా అనమాట ఇదండి. పర్సనల్ కేర్ విషయానికి వస్తే అక్క పెట్టిన లిస్ట్ ప్రకారం చూస్తే సో ఇంకా టాయిలెట్ పేపర్స్ మనమే క్యారీ చేయాలి, వాష్రూమ్స్ ఉండవు అక్కడ, వాటర్ అనేది ఉండదు. అండ్ వెట్ వైప్స్ విషయానికి వస్తే ఇదే కింద పడేది. ఇదిగో
ఇది నేను మనకి ఫస్ట్ క్రై అని చిన్నపిల్లల షాప్స్ ఉంటాయి కదా, అందులో జీరో అంటే జీరో ఆల్కహాలు ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఉండేలాగా, సెన్సిటివ్ స్కిన్ కదా నాది, అందుకని చెప్పేసి ఇదిగో బేబీ హగ్ వాళ్ళది ఇది పట్టుకున్నాను అనమాట, వెట్ వైప్స్ ఇది. సో మీరు ఒక చిన్న ప్యాక్ కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం మంచిదన్నమాట. ఇది పెద్ద ప్యాక్, ఫేస్ కడుక్కోవడానికైనా, స్నానం ఉండదు 3 రోజుల పాటు, దీంతోనే ఒళ్ళంతా తుడిచేసుకొని బట్టలు మార్చేసుకోవాలి, పరిక్రమ 3 days కూడా అనమాట. సో అందుకని చెప్పేసి ఇది క్యారీ చేస్తున్నాను, నాకు శ్రీకి కలిపి. ఇంకా మిగతావన్నీ తెలుసు కదండి, బ్యాండేడ్స్ అయినా, మజిల్ పెయిన్ స్ప్రేస్ అయినా, ఇవన్నీ కూడా మనం పర్సనల్గా క్యారీ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్లాతింగ్ విషయానికి వస్తే చాలా చక్కగా ప్లాన్ చేసిందండి. బ్యాక్ ప్యాక్ స్ట్రాటజీ అని చెప్పి పెట్టిందనమాట. చక్కగా అంటే మనకి బ్యాక్ ప్యాక్ వేసుకుంటాం కదా, సో దాంట్లో ఏవేవి మస్ట్గా క్యారీ చేయొచ్చు అనేది దాని వెయిట్ కూడా అనమాట. 20 to 30 liters. పరిక్రమ సమయంలో అయితే మాకు 5 kilos మించి అలౌ చేయమని చెప్పారు. సో అందులో ఒక వాటర్ బాటిల్, ఫ్లాస్క్ లాంటిది ఉండాలండి. హాట్ వాటర్ క్యారీ చేసేలాగా మనం బాటిల్ క్యారీ చేయాలి. చాలా సందర్భాల్లో మీకు నేను ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న షేర్ కూడా చేశాను బిఫోర్ వీడియోస్లో. సో ఏదైనా స్నాక్స్ అంటే చూపిస్తాం. మృదుల గారు, మేము, కవిత గారు అందరం ఏంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు, డ్రై ఫ్రూట్స్ అన్నీ పట్టుకొని వెళ్ళాలి అని అనుకున్నాం అనమాట. బట్ మాకు ముందు వెళ్ళిన బ్యాచ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ట్రావెల్స్ వాళ్ళు చెప్పారు, డ్రై ఫ్రూట్స్ కానీ రిలేటెడ్బుల్గా ఏదున్నా కూడా అలౌ చేయడం లేదు, అక్కడే కొనుక్కోవాలని చైనా గవర్నమెంట్ ఆర్డర్ పెట్టింది అని చెప్పేసి. సో అందుకనేసే డ్రై ఫ్రూట్స్ అయితే మ్యాక్సిమం తీసుకెళ్ళకండి ఎవరు కూడా, అక్కడ అమ్ముతారు షాప్స్లో, చక్కగా కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా మనకి ఇవి ఎనర్జీ చాక్లెట్స్, ఇవి ఏంటంటే ప్రోటీన్ బార్స్ అంటారండి. చాలామందికి అవగాహన ఉంటుంది. మనకి ట్రెక్కింగ్లో అనమాట, మనకు అక్కడ ఆకలి అనేది వేయదు, దాహం అనేది ఉండదు. బట్ ఓఆర్ఎస్ కలుపుకొని ఎప్పటికప్పుడు గొంతు తడుపుకుంటూ ఉండాలి. ఆకలి వేసినా వేయకపోయినా శరీరం ముందుకు వెళ్ళాలి, నీరసించకూడదు అంటే ఇదిగో ఈ ప్రోటీన్ బార్స్ లాంటివి కానీ ఖచ్చితంగా క్యారీ చేయాలన్నమాట. సో శ్రీ కోసం, నా కోసం ఆ 3 days కోసం మాత్రమే కౌంట్ చేసుకొని ఒక 2 చొప్పున డికెత్లాన్లోనే కొన్నాం. మీరు ఈ ప్రోటీన్ బార్స్ మెడికల్ షాప్స్లో అయినా, లేకపోతే డ్రై ఫ్రూట్ షాప్స్లో అయినా, ఎక్కడైనా కూడా దొరుకుతుందనమాట. మీకు ఇప్పుడు ఏది నేను పేర్లు చెప్పానో వాటన్నిటిని మీరు జస్ట్ సర్చ్ చేస్తే చాట్ జీపీటీ అయినా, గూగుల్ అయినా, నియర్ బై ఎక్కడున్నాయో చెప్పు అంటే స్టోర్స్ నేమ్స్తో సహా చెప్తున్నాయి. నేను ఇవన్నీ అలాగే కొనుక్కున్నాను అనమాట. జాకెట్, సో మనకు అక్కడే జాకెట్ ఇస్తారండి. మీకు కావాలంటే స్పేర్గా ఒకటి క్యారీ చేస్తాము, వెయిట్ 5 kilos దాటకుండా మేము బ్యాలెన్స్ చేసుకుంటాం అనుకుంటే మీరు కూడా పర్సనల్ జాకెట్ క్యారీ చేయొచ్చు అనమాట. అండ్ గ్లౌజెస్ మస్ట్. గ్లౌజెస్ కూడా థర్మల్స్లో తీసుకున్నానండి, నార్మల్వి కూడా తీసుకున్నాను అనమాట. కేదార్నాథ్ అనేది మనకి వాతావరణాన్ని మనం అంచనా వేయలేమన్నమాట. ఓసారి ఎండ, ఓసారి వాన, ఓసారి చలి ఉన్న -1, -2 అంతే. కానీ ఇక్కడ మనం వెళ్ళడమే -2లోకి వెళతాం. కేదార్నాథ్లో రాత్రి ఉంటుందన్నమాట. పగలు మీరు అన్ని వాతావరణాలు చూస్తారు, తట్టుకోగలుగుతారు. రాత్రి మనం తట్టుకోలేనట్టుగా మంచులోకి వెళ్ళిపోతాం అనమాట. కానీ కైలాష్ మానస్ సరోవర్ అలా కాదంట. మనం వెళ్ళడమే -5, -10 degreesలోకి వెళ్ళిపోతామంట. సో కాబట్టి ఖచ్చితంగా చేతికి ఇదిగో థర్మల్ మాస్క్ అనమాట, థర్మల్ గ్లౌజెస్ అనమాట, ఇది క్యారీ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కేదార్నాథ్ కోసం కొనుక్కున్న ఈ గ్లౌజెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే కొన్నానండి. మీలో ఎవరైనా టూర్ వెళ్ళే వాళ్ళు ఉంటే, అవసరం అని అనుకుంటే జస్ట్ మీరు కామెంట్ చేయండి, నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, నో ప్రాబ్లం. సో గ్లౌజెస్ అయితే ఇవి నేను 2 pairs, శ్రీ 2 pairs తీసుకున్నాం. అన్నీ కూడా డికెత్లాన్లోనే తీసుకున్నాం. ఇది డికెత్లాన్, ఇదేమో అమెజాన్లో అనమాట. అండ్ నెక్స్ట్ ప్రిపేర్ చేసింది థింగ్స్ మెనీ పిలిగ్రిమ్స్ ఫర్గాట్. ఎవరెవరు ఎక్కువగా మర్చిపోతూ ఉంటారు అంటే సన్ స్క్రీన్ లోషన్ మర్చిపోతారు, కానీ చాలా చాలా మస్ట్ అనమాట. సన్ గ్లాసెస్ అవి కూడా నేను తీసుకున్నానండి, మీకు నేను చూపిస్తాను. పవర్ బ్యాంక్ చాలామంది మర్చిపోతారు. మనకు పవర్ లేకపోతే మాత్రం మొబైల్ ఎవరితో అయినా కనెక్టివిటీ ఉండాలి అన్నా, కమ్యూనికేషన్ ఉండాలన్నా కంపల్సరీ పవర్ బ్యాంక్ అనేది క్యారీ చేయాలండి. మీ మొబైల్స్ని బట్టి చక్కగా పవర్ బ్యాంక్ క్యారీ చేయండి. సో జిప్లాక్ బ్యాగ్స్ అనమాట. సో మనం ఏదన్నా డస్ట్ లాంటివి వేయాలి అనుకున్నా, లేదా మనం ఏదన్నా థింగ్స్ దాచుకోవడానికైనా, డ్రై ఫ్రూట్స్, స్నాక్స్, పికల్స్ లాంటివి క్యారీ చేయొచ్చు. కాబట్టి అన్నిటికీ కూడా జిప్లాక్ మనం యూజ్ చేసేదాన్ని బట్టి ఒక 2-3 క్యారీ చేయడమే బెటర్. సో ఎక్స్ట్రా సాక్స్ అనమాట, అది కూడా మీకు నేను చూపిస్తాను. నేనైతే 6 pairs, శ్రీ 6 pairs క్యారీ చేస్తున్నాం అనమాట. ఏ రోజు ఆ రోజు కదా, సో 6 pairs అయితే క్యారీ చేస్తున్నాము. 9 days బట్ 6 pairs అనమాట. సో హెడ్ ల్యాంప్ ఇదైతే నేను క్యారీ చేయట్లేదు, అక్కడే కొనుక్కుందాం అనుకుంటున్నాను. అండ్ స్మాల్ ఇది మర్చిపోతాము, కానీ అక్కడ కొందాం అనుకుంటున్నాను. లేదా మా 5గురిలో ఎవరో ఒకరు క్యారీ చేసినా చాలే అనేసి లైట్ తీసుకున్నాను అనమాట నేను. బట్ మీరు లైట్ తీసుకోకండి. వాకింగ్ చేసుకోవడము,
మెట్లు ఎక్కడం లాంటివి, కొంచెం ఎత్తు పల్లాలు ఉండేటివి, రోడ్ లాంటివి చూసుకుంటూ వాకింగ్ చేయడం లాంటివి, సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం లాంటివి చాలా మస్ట్ అని చెప్పేసి. ఇంకా నేను తీసుకున్నటువంటి థర్మల్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకా మీకు మెయిన్గా పరిక్రమకి కావాల్సినటువంటి డ్రెస్సింగ్ నేను ఎలా ప్లాన్ చేసుకున్నానో ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి. ఇవన్నీ కూడా డికాథ్లాన్లోనే తీసుకున్నాను అనమాట. నార్మల్ పరిక్రమ మనకి 3 days పాటు ఉంటుంది. మనం నడిచినా నడవకపోయినా డ్రెస్సింగ్ అనేది అక్కడ చలిని తట్టుకునేలాగా మనం రెడీ అవ్వడం అనేది కంపల్సరీ. నడవకపోవడం అనేది పక్కన పెట్టేసేయండి. సో అక్కడ విపరీతమైన చలిగాలులు వీస్తాయి అనమాట. లాస్ట్ ఇయర్ కేదార్నాథ్కి నేను నార్మల్ ప్యాంట్సే వేసుకున్నానండి. సో లోపల ఒక స్వెటర్ లాంటిది వేసుకొని పైన జాకెట్ అనేది వేసేసుకున్నాను అనమాట. కానీ ఈసారి గాలి తీవ్రంగా ఉంటుంది, వర్షం పడినా తట్టుకోగలగాలి, నడిచేటువంటి క్రమం డిఫరెంట్గా ఉంటుంది. ఇదంతా చాలా డిఫరెంట్ అనమాట. కైలాష్కి అంటే చార్ధామ్కి మనము టోటల్ ఆపోజిట్ అనమాట. అందుకని చెప్పేసి డికాథ్లాన్లోనే నాకు ఈ ప్యాంట్ కనిపించిందండి. ఇది విండ్ ప్రూఫ్ అని చెప్పారు, గాలుల్ని తట్టుకుంటుంది అండ్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, అంటే వర్షం పడినా కూడా లోపలికి నీరు వెళ్ళదు అని చెప్పారు. మనకి చాలా లైట్ వెయిట్ ఉందండి. మనకి అక్కడ మన ఒళ్ళు మనం మొయ్యడమే చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ అనమాట. బెల్ట్ ఇచ్చారు, లేడీస్కి వేరే బాయ్స్కి వేరే ఉందన్నమాట. ఇది శ్రీ ప్యాంట్, ఇది నా ప్యాంట్, బట్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. దీని మీద ప్రైస్ వచ్చేసి 6000 కనిపిస్తోంది. ఆఫర్లో ఆ రోజు 3000కి వచ్చిందనమాట. బట్ ఇది నేనేమనుకున్నానంటే ఎప్పుడైనా చలి ప్రాంతానికి మళ్ళీ వెళ్ళాలి అని అనుకున్నా ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంటే కదా, ఎప్పటికైనా ఇది ఉపయోగపడేదే కదా అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ప్యాంట్ అయితే కొనుక్కున్నాను అనమాట. సో ఇది నాకొకటి, శ్రీకి ఒకటి. అండ్ ఇంకొన్ని మిగతా పరిక్రమలకు ఫస్ట్ డేకి సెకండ్ డేకి కూడా ప్యాంట్స్ అనేవి ఉండాలి కదా, వాటిని నేను నార్మల్గానే అనుకున్నాను. యాక్చువల్లీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు ఈ ప్యాంట్ని 3 days కాదు 1 week వేసుకోవచ్చు మేడం అని చెప్పారు. బట్ నేను ఇది 2 days ఇదే వేసేద్దాం అనుకుంటున్నాను. ప్యాంట్ లోపల థర్మల్స్ వేస్తాము. సో ఇంకొక 1 day కోసం అయితే ఇదిగో ఇలా ఇంకొక 2-3 ప్రిఫర్ చేశాను అనమాట. ఇవి నేను మీకు ఆన్లైన్లో దొరికేస్తాయి. ఇప్పుడు చలి లోపలికి పోకుండా కాలు దగ్గర కొంచెం చుడీలాగా బిగుసుకుంటుంది అని చెప్పేసి నార్మల్గా వేయడానికి పనికొస్తాయి అని చెప్పేసి ఇదిగో ఇవి కొంచెం దల్సర్ క్లాత్లో ఉండేలాగా ఒక 2 తీసుకున్నా. ఇది 699 రూపీస్ పడిందండి. ఇవి ఒక 2 ప్యాంట్లు కొనుక్కున్నా. ఇది శ్రీ కోసం కొనుక్కున్నాడు అనమాట, కొంచెం లావుగా ఇదిగో బెల్లీలాగా వచ్చేలాగా. ఇది తను ప్రిఫర్ చేశాడనమాట ఈ ప్యాంట్. సో ఇలా మేము 3 days పరిక్రమ కోసం మాత్రమే ఇలా లోపల స్వెటర్స్ వేసి ఈ ప్యాంట్లు వేసి ఇంకా ఆ లోపల ఇన్నర్గా మనం థర్మల్స్ వేస్తాం. అసలు చాలామందికి ఉండే డౌట్ థర్మల్స్ అనమాట. వీటినేనండి థర్మల్స్ అంటారు. ఇందులో డిఫరెంట్ క్లాత్స్ అనేవి బ్రాండ్స్ని బట్టి మారిపోతూ ఉంటాయి. మీరు కొలంబియా లాంటి వాటికి వెళ్ళారంటే ఇది నేను డికాథ్లాన్లో తీసుకున్నా. ఒక పెయిర్ వచ్చేసి 999 వరకు ఉందన్నమాట. మీరు కొలంబియా లాంటి వాటికి వెళ్తే కనుక ఒక పెయిర్ వచ్చేసి 3000 వరకు కూడా ఉంటుంది. మీకు పక్కన యాడ్ చేస్తాను చూడండి. సో అక్కడ ఉండే క్వాలిటీని బట్టి అనమాట. మనము ఇది డికాథ్లాన్ క్వాలిటీ సరిపోతుందండి. లాస్ట్ ఇయర్ నాకు కేదార్నాథ్కి ఉండే ఎక్స్పీరియన్స్ వైజ్గా, ఎందుకంటే పైన మళ్ళీ మనం ఒక ప్యాంటు షర్ట్ వేస్తాం, పైన జాకెట్ వేస్తాం, ఒకవేళ వర్షం పడితే మళ్ళీ రెయిన్ కోట్ వేస్తాం, 4 లేయర్లు ఉంటుంది కాబట్టి ఓకే అనేది నా ఉద్దేశం. ఒకవేళ ఏమన్నా సరిపోకపోతే అక్కడ షాపింగ్లో చూద్దాంలే అనే దీంతో లాస్ట్ ఇయర్ మాకు ఆల్రెడీ 2 pairs ఉన్నాయి. సో అందుకని శ్రీది నేనే తీసేసుకొని వాడి సైజెస్ మారిపోయాయి కాబట్టి వాడికి ఈసారి 3 pairs తీసుకున్నా. సో నేను 2 pairs తీసుకున్నా. ఎందుకంటే మనకి స్నానం అనేది ఉండదండి, కాబట్టి ఎవ్రీడే మనం లోపల థర్మల్స్ మార్చుకోవాలి, బట్టలు మార్చుకోవాలి, ఆ తడి వైప్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఒళ్ళు తుడుచుకోవాలన్నమాట. అండ్ అక్కడ ప్రవహించేటువంటి సరోవరం జలం ఏదైతే ఉందో అవి పైన చల్లుకోవాలి. కాబట్టి మనం డ్రెస్సింగ్ అనేది కంపల్సరీ చెమట వాసన రాకుండా రోజంతా దీంతోనే ఉంటాం పొద్దున్న నుంచి రాత్రి పడుకునే వరకు. కాబట్టి సో దీన్ని థర్మల్ అంటారండి. చూడండి, ఈ థర్మల్ అనేది లూజ్గా తీసుకోకూడదండి. మీరు వాళ్ళని అడిగితే షాప్లోకి వెళ్ళాక మీకు సజెస్ట్ చేస్తారు, ఒంటికి అంటుకుపోవాలి, గాలి కూడా లోపలికి వెళ్లకుండా ఒంటికి అంటుకుపోయేటట్టుగా ఉండాలన్నమాట. నేను ఈ షాపింగ్కి వెళ్ళేటప్పుడు కొంచెం పెద్దవాళ్ళు వచ్చారు, వాళ్ళకి తెలియలే, చాలా లూజ్గా వేసుకున్నారు. అప్పుడు నేను చెప్తే మళ్ళీ వాళ్ళు ఒంటికి టైట్గా ఉండేలాగా మార్చుకున్నారనమాట. మనకి పై నుంచి స్టార్ట్ చేస్తే చేతుల వరకు మూసేయాలండి. షార్ట్ హ్యాండ్స్ కొనుక్కోకూడదు. ఇది టైట్గా మన ఒంటికి అంటుకుపోయి ఉండాలన్నమాట. సో మనకి ఏం ఇరిటేటింగ్గా ఉండదు. అక్కడ వాతావరణం ప్రకారం మీరు వేసుకుంటే మీకే అర్థమవుతుంది. దీన్ని థర్మల్ అని అంటారు. ఇంకా నాకు డీటెయిల్డ్గా చూపించే ఓపిక లేక ఇవన్నీ ఇక్కడ పరుచుకున్నానండి సర్దుకోవడానికి. అంటే ఇవన్నీ వాష్కి వేస్తాను ఫస్ట్, ఇప్పుడు కొత్తవి కదా.
సో వాష్కి వేసాక సర్దుకుంటాను కాబట్టి సరే మంచం మీద పెట్టినా పర్వాలేదని చెప్పి మీకు చూపిస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఈ జాకెట్స్ కొనుక్కున్నాను కదండి, ఇవి కూడా 2000 చేంజ్ వరకు పడ్డాయన్నమాట. డెకెత్లాన్లోనే తీసుకున్నానండి, చాలా బాగా వర్క్ చేశాయి. అండ్ క్యాప్స్ విషయానికి వస్తే ఈ క్యాప్ అయితే ఎక్సలెంట్ అండి. అమెజాన్లో లింక్ ఇస్తాను. మంచు ప్రాంతాలకు ఎవ్వరు వెళ్ళినా కూడా ఈ క్యాప్ తీసుకోండి, ఎంత బాగుంటుందో నేను మాటల్లో చెప్పలేను. లాస్ట్ ఇయర్ ఒకటే కొన్నాను, ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట శ్రీకి కూడా. ఇది మనకి వాటర్ ప్రూఫ్ అండ్ చలిని తట్టుకుంటుంది అండ్ నోస్ మాస్క్ వస్తుంది, జుట్టు వరకు కవర్ అవుతుంది అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఇంకా సాక్స్ కూడా పెయిర్స్ నేను తీసుకున్నాను. ఉలెన్వి కూడా మెయిన్ ట్రెక్కింగ్ 2వ రోజు కోసం ఈ ఉలెన్ ప్రిఫర్ చేసాం, మిగతావన్నీ కూడా నార్మల్గా వేసుకుందామని ఇవి ప్రిఫర్ చేసాం అనమాట. అండ్ స్పెట్స్ విషయానికి వస్తే ఇవి కూడా అమెజాన్లోనే తీసుకున్నాము. మేము ఏఎంబి మాల్ అలా మాల్స్లోకి వెళ్ళి కొనాలి అనుకునేటప్పుడు ఓ మై గాడ్ ఒక్కొక్క పెయిర్ 8,000 10,000 అని చెప్తున్నారు. ఏం అవసరం లేదులే అని చెప్పేసి ఆల్రెడీ మాకు స్పెట్స్ ఉన్నాయండి, సన్ గ్లాసెస్, బట్ ఎందుకన్నా మంచిది అని చెప్పేసి ఇగో ఇది ప్రిఫర్ చేశాను అనమాట. ఐ మొత్తం కవర్ అయ్యేలాగా యూవీ రేస్ డైరెక్ట్గా కళ్ళల్లోకి ఆ గాలి అయినా ఎండ్ అయినా మంచు గాలి అయినా మన మీద పడకుండా సో యూవీ రేస్ అనమాట, ఇలా మొత్తం కవర్ అయ్యేలాగా చూసుకొని కొనుక్కోండి. మీ సైజుని బట్టి చక్కగా ప్రిఫర్ చేసుకొని. నాకు ఇది 2,000 వరకు పడిందనమాట. మీకు అది కూడా లింక్ ప్రొవైడ్ చేస్తా కావాలి అనుకుంటే. సో ఇదండి నేను కొన్నవి, చాలా వరకు నాకు ఇప్పుడు బాగా యూజ్ అవుతాయండి. ఇదిగో ఇది వచ్చేసి మనకి నెక్కి ఇలా మూసుకుంటుంది అనమాట. ఇది వచ్చేసి క్యాప్, దీనిపైన మనం ఈ క్యాప్ పెడితే డబుల్ ప్రొటెక్షన్ అనమాట. లేదు అంటారా, ఒక రోజు ఇది పెట్టుకొని ఇంకో రోజు ఇది పెట్టుకోవచ్చు అనమాట. సో మనకుండే వాతావరణాన్ని బట్టి ప్రిఫర్ చేయొచ్చు. ఇది లాస్ట్ ఇయరే కొనుక్కున్నాను అనమాట. నాకు ఒక పెయిర్, శ్రీకి ఒక పెయిర్ అనమాట. ప్రతిదీ వాడికి నాకు ఉంటాయండి మ్యాచింగ్స్ అనేవి. సో ఇది ఒక క్యాప్, ఇది కూడా డికెత్లాన్లోనే కొన్నాను, చాలా బాగుంటుందండి. ఇది మనం చెవులకు మూసేసుకొని నోస్కి ఆ మాస్క్ పెట్టుకొని సో పైన మళ్ళీ మనం ఈ క్యాప్ వేసేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ నేను ఇలాగే క్యారీ చేశాను అనమాట కేదార్నాథ్లో. బద్రీనాథ్లో పెద్ద చలి అనిపించలేదులేండి. ఇది ఇంకా గ్యాడ్జెట్స్ విషయానికి వస్తే ఎలక్ట్రానిక్స్, ఓ మై గాడ్, ఇంకా దీని గురించి అయితే ఎంత డబ్బులు వీటికే అయ్యాయో నేనైతే మాటల్లో చెప్పలేనండి. చూపిస్తాను చూడండి. పవర్ బ్యాంక్స్, లాస్ట్ ఇయర్ పవర్ బ్యాంక్స్ తీసుకున్నాను, ఒకటి పాడైందనమాట. సో మళ్ళీ ఇంకొక పవర్ బ్యాంక్ కొనాల్సి వచ్చింది, దీనికి మళ్ళీ 3,000 రూపీస్. అండ్ నా ఐఫోన్కి ఒకటే ఉంటుందన్నమాట, 2 మొబైల్స్ ఉంటాయి. సో ఇంట్లో ఉండే మొబైల్కి, నా మొబైల్కి, అన్నిటికీ ఒకటే అడాప్టర్. సో ఇంకొక అడాప్టర్ కొనాల్సి వచ్చింది. ఇది కూడా ఐఫోన్ కాబట్టి 3,000 రూపీస్ అనమాట. అండ్ ఇది ఒక ట్రైపాడ్ అండి, ఇది మృదుల గారి కోసం తీసుకున్నది. అండ్ మనకి అక్కడ చైనీస్, దీన్ని ఏమంటారా, అడాప్టర్ దీని పేరు కూడా ఓకే. మనకి ప్లగ్ పిన్ అండి, ఇది మనకు అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు అంట అక్కడ ఉండవంట. సో ఒకరికొకరు కొట్టుకోవాల్సి వస్తుంది, ఎందుకు వచ్చిన గోళ అని చెప్పేసి. సో ఆ పిన్కి అడ్జస్ట్ అయ్యేలాగా మనకి ఇక్కడ 50 రూపాయలంట, మనకి మొబైల్ షాప్స్లోనే అమ్ముతున్నారు. నాకు ఒకటి, శ్రీకి ఒకటి కొనుక్కున్నాం అనమాట. ఇంకా చూస్తే ఇంతేనండి మేము తీసుకున్నవి అయితే మాత్రం. అండ్ ఇది వచ్చేసి నా ఎలక్ట్రానిక్స్ అన్నీ పెట్టడం కోసం అని చెప్పేసి పౌచ్ ఒకటి తీసుకున్నా, చాలా చాలా బాగుందండి. సర్దాక మీకు నేను చూపిస్తాను. ఇదిగో మొత్తం ఎన్ని ఉంటాయి, కెమెరా ఉంటుంది, మొబైల్స్ ఉంటాయి, ఈ పవర్ బ్యాంకులు, ఈ ఒక దానికోసం గందరగోళం పడకుండా బాగుంటుంది అని చెప్పేసి. సో దీని లింక్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తానండి. మొత్తానికి ఇదండి, ఎంత పెద్ద వీడియో వచ్చిందో ఏమో నాకు తెలియదు, కానీ మీకు అన్ని స్క్రీన్ షాట్స్ కూడా పెడతాను. మస్ట్ థింగ్స్ అయితే ఇవి కాకుండా మనకి ట్రావెల్స్ వాళ్ళు కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తారు. సో వాటిని కూడా క్యారీ చేసుకుంటూ జాగ్రత్తగా లగేజ్ ప్యాకింగ్ అయితే చేసుకోవాలి. ఇదండి వీడియో, మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. నమస్తే.